అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూసి మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు చూడండి. బాలకృష్ణకు ఎందుకు తీరని అన్యాయం జరిగిందన్నది మీకు కొసమెరుపులో తెలుస్తుంది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం, పెట్టుబడులు, పర్యాటకాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనపై ప్రాథమిక సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం. ఈ భాగస్వామ్యానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబును, నారా లోకేష్ను చూసి పొర్లు దండాలు పెట్టుకుంటా ఇండస్ట్రీసు లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు రావట్లేదని సిన్బాబు, పెద్బాబు దిగులు చెందారేమో. సో చిరంజీవి బాబును ఇంకా రంగంలోకి దింపుతున్నాం అంటున్నారు. దీనికి కూడా కాదండి బాలకృష్ణ బాధపడింది. బాలకృష్ణ ఎందుకు బాధపడాలనేది తర్వాత చెప్తా. కాదబ్బా, ఏదో సినిమాలో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తాడు, వెంకటేష్కి పెళ్ళి కాదనమాట. ఏ సినిమా? మల్లీశ్వర్లో ఏదో ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ 10 శూన్యమాసాల్లో పెళ్లి కాలేదు కానీ ఒక మాఘమాసంలో అవుతుందా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు వెంకటేష్. నిర్వేదం, నిస్తేజం, పెళ్లి కాలేదనే బాధతో. ఆ టైప్లో ఇంకా చంద్రబాబు, నారా లోకేష్ బ్రాండ్ అంబాసిడర్లు ఉండగా ఇంకా చంద్రబాబును మించిన విజనరీనే లేడు. ప్రపంచానికి చదువు చెప్పిన చంద్రబాబు ఉండగా, టెక్నాలజీని కనిపెట్టిన చంద్రబాబు ఉండగా, కంప్యూటర్ కనిపెట్టిన చంద్రబాబు ఉండగా, సెల్ ఫోన్ కనిపెట్టిన చంద్రబాబు ఉండగా, డ్రోన్లు కనిపెట్టిన చంద్రబాబు ఉండగా, అసలు సాఫ్ట్వేర్ అనే స్పెల్లింగ్ను పుట్టించిన చంద్రబాబు ఉండగా, ఇంకా చిరంజీవిని చూసి కొత్తగా ఏం పథకాలు వస్తాయి, లేకపోతే ఏం పెట్టుబడులు వస్తాయి, లేకపోతే ఏమి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాడు, ఏమబ్బా. అదొకటి. చిరంజీవికి, బుల్బుల్ బాలికి మన బాలకృష్ణ విగ్గు పెట్టుకొని అని మందు కొట్టొచ్చేసి అసెంబ్లీలో విగ్గు పైన అద్దాలు పెట్టుకొని ఏదో మాట్లాడినప్పుడు చిరంజీవికి చిర్రెత్తుకొచ్చేసి ఎక్కడో ఫారిన్లో ఉన్నా కానీ వెంటనే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటికి కూడా చిరంజీవికి, బాలకృష్ణకు పెద్దగా పొసగట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం పెద్దగా లేదు. మరి పవన్ కళ్యాణ్ సారు వాడిని సాటిస్ఫై చేయాలని చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నాడు. చిరంజీవి ఒకవేళ నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చినా కానీ చంద్రబాబుకు నచ్చదు. ఎందుకంటే గిట్టుబడి వస్తే నా ఫేస్ వాల్యూతో రావాలా, నా తేజస్సు, ఛందస్సు, ఉత్పరమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేవం, సబ్రణమయవ, మసజస్తతగా నన్ను చూసి రావాలి. కానీ చిరంజీవిని చూసి వచ్చేది ఏంటనేది చంద్రబాబు టైప్. చిరంజీవిని చూసి పెట్టుబడులు వస్తే చంద్రబాబు ఓడిపోయినట్టే. ఇంకా ఎందుకన్నా మరి అయితే బాలకృష్ణను ఎందుకు ఎరిపప్పం చేస్తున్నాను అనుకున్నావు, బాలకృష్ణ ఎందుకు అప్సెట్ అవ్వాలి, బాలకృష్ణ ఎందుకు బాధపడాలి అంటే అదే ఒకటి ఉంది, కొసమెరుపు. ఏంటి ఆ కొసమెరుపు అంటే, ఎవరో నారా లోకేష్ని ఏడో ఫంక్షన్కి పోతే నారా లోకేష్ని అన్నారంట. దేశ రాజకీయాల్లోనే, రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాల్లోనే నారా లోకేష్ కంటే అందగాడు లేడు అన్నారంట. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కానీ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిపాలన చేయడానికి అందం సందం అవసరం లేదు. నారా లోకేష్ అందగాడని అతను ఎందుకు అనుకున్నాడో, అతనికి నారా లోకేష్ ఎందుకు అందంగా కనిపిస్తున్నాడో, నారా లోకేష్లో ఏమి అందం అతనికి ఆకర్షితుని చేసిందో నాకు తెలియదు. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే విషయం పైన నారా లోకేష్ గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే సరదాగానే లేండి, సరదాగా అయినా కానీ అక్కడ నేను హర్ట్ అయింది వేరే విషయంలో. ఒకసారి ఏమన్నాడో వినండి. I'll agree with a lot of things, but I won't agree with the 2 H's he just said. I'm not high flying. The most handsome person in Andhra cabinet will go to my Anna Pavananna. ఎవరో ఆ సభలో మనోడిని హై ఫ్లయింగ్ అండ్ హ్యాండ్సమ్ అన్నారంట. కానీ ఏపీలో క్యాబినెట్ అన్నాడు కానీ ఇంకా వాళ్ళ ప్రభుత్వాల్లో ఎవరు హ్యాండ్సమ్ అంటే నేను కాదు పవనన్నయ్య అన్నాడు. నాకు ఇక్కడ బాధ అనిపించింది. ఇక్కడే నారా లోకేష్ విపరీతమైన అందగాడ, పవన్ కళ్యాణ్ అంతకంటే విపరీతమైన అందగాడ, మనకు సంబంధం లేని విషయం. కానీ ఇప్పుడు సీఎం అని పవన్ కళ్యాణ్ చూసి అరుస్తారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అంటారు. బాలకృష్ణన్ ఎవరు సీఎం అని అన్నారు. అంటే కూరల కరివేపాకులాగా తెలుగుదేశం వాళ్ళు బాలకృష్ణ ఎప్పుడో తీసి పక్కన పడేసినారు. బాలకృష్ణను కేరు కూడా చేయరు. బాలకృష్ణకు సీఎం అయ్యే యోగ్యత లేదని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళే పక్కన పడేసినారు. ఇంకా చిరంజీవికి బ్రాండ్ అంబాసిడర్ ఇస్తున్నారు. సరే, అది డైజెస్ట్ చేసుకోవచ్చు, సీఎం చేయకపోయినా డైజెస్ట్ చేసుకోవచ్చు. కానీ అందగాడు పవన్ కళ్యాణ్ అంటే మరి బాలకృష్ణ అందగాడు కదా.
కనీసం అక్కడ కూడా బాలకృష్ణకు ప్రిఫరెన్స్ లేదా? ఏమయ్యా నారా లోకేష్, నిన్నే అడుగుతున్నా, మా బాలకృష్ణ ఏం పాపం చేసినాడు? సీఎంగా పనికిరాడు, బ్రాండ్ అంబాసిడర్గా పనికిరాడు, చిరంజీవికి ఇస్తారంట బ్రాండ్ అంబాసిడర్ స్టేటు. ఇంకా లాస్ట్కి అందగాళ్ళ జాబితా నుంచి కూడా బాలకృష్ణ తీసి పడేసినారా? అంటే ఏం అందగాడు కాకపోతే మెంటలోడా బాలకృష్ణ? నాకు బాధ వేస్తుందండి. మీకు అనిపించలేదా? మీకు బాధ వేయట్లేదా? బాలకృష్ణను మరి ఇంకా ఎందుకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఎందుకు? ఏమో నాకు అర్థం కాదు. ఎందుకు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఇంకా బాలకృష్ణకి? ఏమి విలువ లేదు, ప్రాధాన్యత లేదు. ఆటలో అట్టిపండు, కూరలో కరివేపాక బాలకృష్ణ. ఈ మాట అనడానికి కూడా నాకు బాధేస్తుంది. ఇంకా బాలకృష్ణ ఎట్ట తీసుకుంటాడో బాలకృష్ణ ఇష్టం. అదే అండి, సమయాభావం వల్ల, అంటే ఇంకా పూర్తిగా కూర్చొని కూలంకుషంగా చర్చించేంత సమయం లేకపోవడం వల్ల జగనన్న పర్యటన గురించి, దానిపైన పచ్చ మీడియా వాళ్ళు మరీ ముఖ్యంగా ఎల్ముండలగాడి ఏడుపు గురించి ఇప్పుడు చేయలేకపోతున్నాను. మీరు తెల్లారితో నిద్రలేసే లోపు ఇండియా వాళ్ళకి చెప్తున్నా, ప్రపంచంలో అందరూ మన వీడియోలు చూస్తారు, బట్ ఇండియా వాళ్ళకి చెప్తున్నా, మీరు తెల్లారితో లేచి కళ్ళు దుడుచుకునే లోపు ఎల్ముండలగాడు ప్రత్యక్షమవుతాడు. మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు, మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది.